సాధించింది, మరోసారి అధికార పగ్గాలు చేపట్టింది. యానంలో మరోసారి ఆరోసారి మల్లాడి కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా గెలుపడం జరిగింది. దీనికి సంబంధించి వారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం. సార్, ఈ జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని సాధించింది అన్ని రాష్ట్రాల్లో. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది ప్రతి చోట కూడా కేంద్రం సహాయం ఉంటేనే ఈ రాష్ట్రాలు బాగుంటాయి, ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నది ప్రజలు చూస్తున్నారండి. ఇది కేంద్రపాలిత ప్రాంతం అండి. కేంద్రం సపోర్ట్ లేకుండా ఈ కేంద్రపాలిత ప్రాంతం నిలబడడం అన్నది ఉండదండి. అదే 2016 నుంచి 21 వరకు చూసాం, 21 నుంచి 2020 వరకు ఇప్పుడు చూసాం. అందుకని ప్రజలు రెండోసారి కూడా మళ్ళా ఇదే గవర్నమెంట్ రావాలి, ఇదే రంగస్వామి ముఖ్యమంత్రిగా ఉండాలి, మోడీ గారి సహాయం కావాలి అన్న ఉద్దేశంతో ప్రజలు ఇచ్చిన తీర్పు అండి. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి, ఇటు పాండిచేరి సపోర్ట్ తోటి యానానికి ఏ విధంగా మాట ఇచ్చానో ఆ మాట నిలుపుకుంటాను. పాండిచేరి ప్రజలకు మీ ప్రభుత్వం తరఫున ఎలా ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 100% అండి. పాండిచేరి గవర్నమెంట్ ద్వారాగా ఏవైతే ఇచ్చానో అది 100% చేస్తానండి. కేంద్రం తోట ఏ పనులు చేయించానో 100% ఆ పనులన్నీ కూడా చేసే బాధ్యత నాదండి. యానాం ప్రజలకు ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా ఇచ్చారు, వారికి ప్రత్యేకంగా హామీలు కూడా ఇచ్చారు. ఆ హామీల అమలు చేసే విషయంలో మీరు ఎలాంటి చొరవ తీసుకుంటారు? అవన్నీ కూడా ఆల్రెడీ మొదలు పెట్టాను. రోజులు, నెలలు, సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు నేను ఆగనండి. ఎంత స్పీడ్గా చేయాలో అంత స్పీడ్గా చేస్తాను సార్. మరోసారి మంత్రి పదవి ఆశించే అవకాశం వస్తుందండి, వస్తుందండి 100%.